ఆ దేవుడు అంటే మహోన్నతమైన దేవుడు. అందుకే దేవాది దేవుడని పిలుస్తూ ఉంటారు. వారు నా ఆరాధ్య దైవం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం శివుణ్ణి మాత్రమే మహాదేవుడని ఎందుకు పిలుస్తారు? మిగిలిన దేవతల్లో ఎవరిని ఎందుకు పిలవరు? ఎందుకంటే మహాదేవుడనే పరమశివుడిలోని మాత్రమే ఒక విశేష లక్షణం ఉంది. అది ఇంకెవ్వరిలోనూ లేదు. నిస్వార్థ భావంతో సేవలు అందిస్తారు. ఎవరికైనా అవసరం కలిగినప్పుడు, సృష్టికి వినాశకార పరిస్థితులు ఎదురైనప్పుడు, తనకి ప్రాణాపాయం ఉన్నా సరే హలాహలాన్ని తాగడానికైనా సిద్ధపడతాడు మహాదేవుడు. వారిలోని ఈ అద్వితీయమైన త్యాగగుణం వల్ల శంకరుణ్ణి మహాదేవుడని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ మనిషి కూడా నిస్వార్థ భావంతో తనని తాను లోక కళ్యాణార్థం, ఆర్తుల సేవార్థం తనని తాను అంకితం చేసుకున్నట్లయితే గనక తను కూడా మహాపురుషుడు, మహానుభావుడిగా రూపొందొచ్చు. ఎవరైనా ఆకలితో వస్తే తన కంచం నుంచి సగం భోజనాన్ని పెట్టగలగాలి. ఎవరికైనా రోగం వస్తే వారికి సేవలు చేయాలి, ఔషధాలు ఇవ్వాలి, వారిని బాగు చేయాలి. ఈ జీవితం కేవలం మన కోసమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఇతర మనుషులందరి కోసం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే తాను కూడా మహాదేవుడి దారిలో పయనిస్తున్నట్లే. ఏ మనిషి అయినా నిస్వార్థ భావంతో ఈ ప్రపంచానికి సేవ చేయడం నేర్చుకుంటే ఆ మనిషి తప్పకుండా మహానుభావుడు అనిపించుకుంటాడు. ఇక రండి, నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.